వికారాబాద్ జిల్లా పరిగిలో నకిలీ నోట్లతో మోసం చేసిన ఘటన కలకలం రేపుతోంది. వికారాబాద్ జిల్లా పరిగి సిఎస్సి మనీ ట్రాన్స్లేషన్ ఆన్లైన్ సర్వీస్ ముందు ఒక మహిళ రైతు ఆందోళన చేపట్టింది. గత బుధవారం క్రాప్ లోన్ రావడంతో బ్యాంకు సమయం అయిపోవడంతో మనీ ఆన్లైన్ సర్వీస్ని ఆశ్రయించినట్లు చెప్పారు ఓ నిర్వాహకుడు. సిఎస్సి మనీ ట్రాన్స్లేషన్ ఆన్లైన్ సర్వీసులో సుగుణమ్మ అనే ఒక మహిళ 30,000 రూపాయలు నగదు డ్రా చేసింది. అయితే అందులో 500 రూపాయల నోట్లు నకిలీవని తేలడంతో పోలీసులు ఆశ్రయించింది. పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. 30,000 రూపాయలు డ్రా చేస్తే అదనంగా 2,000 ఇచ్చాడని తెలిపింది. సీసీటీవీని పరిశీలించిన పోలీసులు హైమద్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారం వెనుక ఉన్నది హైమా దేనని కూడా పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నా భర్త పేరు అంజలయ్య. 23 తారీఖు మీటింగ్ పెట్టిన మా గల్లీలో. మీటింగ్ పెడితే మీటింగ్ ఆడిపోయినా 2 సార్లు బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేసిండ్రు. ఎందుకు చేసిండ్రు ఏమో నేను మళ్ళీ చేస్తే నీకు పైనుంచి కాయలు వచ్చినాయి, సంతకాలు పెట్టిపోద్దామా, నీకు లోన్ వచ్చింది కాపు లోన్ అంట అన్నారు. సరే అంటే నేను సంతకాలు పెట్టిపోయినా 50 సంతకాలు నేను పెట్టిపోయినాక ఆ రోజు సంతకాలు పెట్టిపోయినాక తెల్లారి వచ్చి మళ్ళీ లోన్ తీసుకురామ్మా అని చెప్పారు. ఆ రోజు తెల్లారి మళ్ళీ వచ్చిన సార్ లేకుండే, లోన్ రాసి సార్ లేకుండే, కాపు లోన్ రాసి సార్ లేకుండే. పడ్డాయమ్మ ఆగు గంట ఆగు అర్ధగంట అంటే 2-3 సార్లు తిరిగిపోయినా లేడు. సాయంత్రం వచ్చి వేస్తావా ఏమని ఒకటే మాట చెప్పి నేను రాను తిరిగాను. మళ్ళా నేను మగపిల్ల కానీ చేసి దిక్కు లేదు నాకు అని ఆయన కొంచెం వార్నింగ్ ఇచ్చిన అన్నాడు. ఇస్తే నాకు పైసలు పడ్డాయి పోమ్మా అని అన్నాడు. అంటే ఎన్ని పడ్డాయి సార్ అంటే అన్న 34,000 పడ్డాయి నీకు అన్నట్టు. ఇప్పుడు 30 తీసుకుంటా, తర్వాత 4 తీసుకుంటా, నా అకౌంట్లో 7,000 ఉన్నాయి కదా అని 30 తీసుకొని పోయినా. 30 తీసుకొని పోయినాక తర్వాత 2 రోజులు ఊకుండి ఇట్లా మళ్ళీ 6,000 తీసుకొని పోయినా. 6,000 ఖర్చు పెట్టుకుంటాయి మంచిగా వచ్చినాయి. ఈరోజు మేము వారపొల్ల కట్టేది ఉండే. అయితే ఇళ్ళకెళ్ళి ఒక లోటు తీసి కట్టాము. ఏమవుతుంది 3 వారాలు అవుతుంది మళ్ళీ పోవట అని ఇళ్ళకెళ్ళి ఒక లోటు తీసి